శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర పారాయణ పద్ధతి. శ్రీ గురు చరిత్రను ఎవ్వరైనా పారాయణం చేసుకునవచ్చు. ఈ చరిత్ర పారాయణ చేయదలిచిన వారు ఉదయం స్నానం చేసి ఏమీ తినకముందు దేవుని ముందు కూర్చుని దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి నిత్య షోడశోపచార పూజా విధానంతో కాని లఘు పూజా విధానంతో కాని పూజ చేసి పారాయణ చేసుకోవాలి. కాఫీ, పాలు మొదలైన ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. ఉదయం పారాయణ చేసుకుంటకు అవకాశం లేనివారు సాయంత్రం స్నానం చేసి పారాయణ చేసుకోవచ్చు. ఒక పూటలో ఆ రోజు చేయవలసిన పారాయణ పూర్తి చేయడానికి వీలు పడనప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు, సాయంత్రం మరలా స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పూర్తి చేసుకునవచ్చును. ఉదయం పారాయణ చేసుకొనుటకు ఏమాత్రము వీలుపడని వారు సాయంత్రము గాని రాత్రిపూట గాని స్నానము చేసి భోజనము చేయకముందు పారాయణ చేసుకొనవచ్చును. ఒక్క రోజులో గ్రంథం మొత్తం పారాయణ పూర్తి చేయాలనుకున్న వారు పండ్లు, పాలు తీసుకునవచ్చును. సప్తాహ పారాయణము పూర్తి చేయలేని వారు ద్విసప్తాహ పారాయణము కాని త్రిసప్తాహ పారాయణము గాని చేసుకునవచ్చు. అందుకు కూడా అవకాశం లేనివారు రోజుకు ఒక అధ్యాయం చొప్పున పారాయణ చేసుకునవచ్చు. స్త్రీలు బహిష్టు సమయంలో ఈ చరిత్ర పారాయణ చేయకూడదు. అశౌచం ఉన్నప్పుడు ఈ పారాయణ చేయకూడదు. అశౌచం అనగా జాతాశౌచం, వృతాశౌచం. జాతాశౌచం అనగా పురుడు, వృతాశౌచం అనగా కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు అశౌచం పూర్తయ్యే వరకు పారాయణ చేయకూడదు. శ్రీగురు చరిత్ర గురించి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు పలికిన పలుకులు. నాయనలారా, మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక. నలుగురు ఒక్కచోట చేరి మా పారాయణ పూర్తి చేసేవారు, అందులోని స్తోత్రాలు పఠించేవారు, నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. మా కథామృత గానం చేసేవారింట్లో 4 పురుషార్థాలు, సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి. జీవితాంతము అష్టైశ్వర్యాలు, అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి. శ్రీ గురుచరిత్ర అత్యంత శ్రద్ధగా పారాయణ చేసేవారికి దత్తస్వామి స్వప్నంలో అయినా దర్శనమిస్తారు, లేదా స్వయంగా అయినా దర్శనమిస్తారు. అది మన విశ్వాసం, నమ్మకం, శ్రద్ధల మీద ఆధారపడి ఉంటుంది. గురువు కోసం తపించే వారికి శ్రీ గురుచరిత్ర పారాయణ అత్యవసరమనే చెప్పాలి. ఈ చరిత్ర పారాయణ ద్వారా మన గురువెవరో తెలుసుకొని జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించుకోవడానికి అత్యంత సులభమైన మార్గం దొరుకుతుంది. దత్త జయంతి సందర్భంగా రేపటి నుండి ఉదయాన్నే శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణం ఉంటుంది. శ్రవణం చేసి దత్తస్వామి అనుగ్రహాన్ని పొందుదాం.